హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనం రవ్వ దోశ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మినపప్పు 1 గ్లాస్ తీసుకుంటే దానికి మనము రవ్వ వచ్చేసి 3 గ్లాసెస్ తీసుకోవాలి. సో ఏదైనా 1:3 రేషన్ ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, అలా సపరేట్గా వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి. కొద్దిగా వాష్ చేసేసి సో ఇలా వాష్ చేసుకున్నాక మినపప్పు మిక్సీ పట్టేసి రవ్వ నానబెట్టిన దాంట్లో వేసేసి కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేసుకున్నాక మనకి పిండి ఈ విధంగా వస్తుంది. దాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం వేడి పెనం పైన దోశ వేసేసుకోవాలి. చూపించిన విధంగా దోశ వేసేసుకొని దాని మీద ఒక 2 డ్రాప్స్ ఆఫ్ కొద్దిగా 1 స్పూన్ ఆయిల్, లేదంటే అవసరం లేదు, మీ ఇష్టం, ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసేయాలి. మనకి దోశ ఈ విధంగా రెడ్గా అయ్యాక తీసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఉండనివ్వాలి. చూసారు కదా ఎలా వచ్చిందో, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అండ్ అలాగే చట్నీకి సింపుల్గా కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకొని ఇలా దూరగా వేయించుకొని పక్కన చేసుకోవాలి. అది కొంచెం చల్లారాక ఈ చట్నీ మిశ్రమాన్ని మొత్తము మిక్సీలో వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కోసం కొద్దిగా ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి అండ్ ఇంకొంచెం కరివేపాకు వేసేసి దాంట్లో మిక్సీ పట్టిన చట్నీ మిశ్రమాన్ని దాంట్లో వేసేసేయాలి. అండ్ రవ్వ దోశతో సర్వ్ చేసుకుంటే భలేగా ఉంటుంది.